విధంగా వాడు వీడు అని సంబోధించాడు. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారిని నిండు సభలో బాలకృష్ణ వాడు వీడు అని చెప్పేసి చిరంజీవి గారిని తిట్టి సుమారుగా 24 గంటలు అవుతా ఉంది. 20 గంటలు దాటిపోయి ఉంటుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? నీ రక్త సంబంధికుడు, మీ స్వయాన అన్నయ్య, నీకు అన్ని విధాలా ఈ రోజున నువ్వు ఈ స్థాయికి రావడానికి కారకుడు. ఒక పక్కన సినిమా పరంగా, ఒక పక్కన రాజకీయ పరంగా, అన్ని విధాలా కూడా చిరంజీవి గారు కారకుడు. అటువంటి చిరంజీవి గారిని పేటేగిపోయి వాడు వీడని పదజాలంతో మాట్లాడితే 24 గంటలు అవుతా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీని అడుగుతా ఉన్నాం. జనసేన పార్టీని అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ ఆ పార్టీ యావత్తుని అడుగుతా ఉన్నాం, ఎందుకు మీరు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. నిన్న స్వయంగా చిరంజీవి గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి కూడా స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించారు. నేను నా భార్య వెళితే గౌరవప్రదంగా ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి గౌరవించి బయటకు వచ్చి నన్ను పంపించారు అని చెప్పారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ చెప్పాలా? స్పందించమని మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా. మీ అన్నయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా, నీ రక్త సంబంధికుడు మీ అన్నయ్యని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు స్పందించమని అడుగుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2, నీ సహచర మంత్రి, నీ జనసేన మంత్రి దుర్గేష్ను ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి నిండు సభలో దుర్గేష్ ఉంటే తిడితే దీని మీద మీ స్పందన ఏంటి? జనసేన పార్టీ చివునెత్తు లేదా? విలువలు విశ్వసనీయత లేదా? చెప్పాలా? అంటే అసెంబ్లీ అంటే గౌరవం లేదు, పవన్ కళ్యాణ్ అంటే గౌరవం లేదు, చిరంజీవి అంటే గౌరవం లేదు, దుర్గేష్ అంటే గౌరవం లేదు. ఒక పక్కన కామినేని శ్రీనివాసన్ అయితే పచ్చిబూతులే. కామినేని శ్రీనివాసన్ నాకు తెలిసి బీజేపీ పార్టీ అనుకుంటా. బీజేపీ పార్టీ. దీని మీద వాళ్ళు కూడా స్పందించాలా? ఇన్ని రకాలుగా అసెంబ్లీ హౌస్లో ఇది ప్రజలంటే అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నిండు సభలో చెప్పేటప్పుడు మీకు విదేశాల నుంచి చిరంజీవి గారు పంపించిన సందేశాన్ని ఒకసారి చూడండి. గౌరవం అనేది, విలువలు అనేది, వ్యక్తిత్వం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టుకలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం. సినీ ప్రముఖులను అడగండి, రాజమౌళి గారిని అడగండి,
ప్రభాస్ని అడగండి, మహేష్ బాబుని అడగండి, ఆ రోజు వచ్చిన సినిమా ఇండస్ట్రీని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంగా వాళ్ళని పలకరించాడు, గౌరవించాడో వాళ్ళని అడగండి. ఈ పనికి మాలిన సభలో ఈ చర్చ అవసరమా మీకు? మీరా సైకోగాళ్ళు? ఎవరు సైకోలు? ఈరోజు ప్రజలు, సమాజం అనుకుంటా ఉంది ఇటువంటి చండాల పోలన మనం అసెంబ్లీకి పంపించింది, ఇటువంటి సైకోగాళ్ళ మనం అసెంబ్లీకి పంపించింది. సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు, ఏదో చెయ్యిపోతాడని చెప్తా ఉంటే, చేస్తాడని చెప్తాడేమో అనుకుంటే ఓ దాకా ఆడిపోసుకుంటా జగన్ 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 నామస్మరణరా మీకు బతుకులు. భయం 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 జగన్ అంటే. కాంట్రాక్టులకంట, కంపెనీలకంట జగన్ రాడు అని రాసిస్తారంట. ఏంటో మీరు రాసిచ్చేది? ఏంది మీరు రాసిచ్చేది? వాళ్ళే చెప్తా ఉన్నారు, ఏ గొంతుక విన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతా ఉంది. ఎవరైనా మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు గెలండి, ఎక్కడ చూసుకుని